అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కావచ్చు, దేవీ నవరాత్రులు, మహాలయ పక్షాలు అన్నీ కూడా ఈ నెలలో వస్తున్నాయి. సో ఎలాంటి జాగ్రత్తలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది? మణికంఠ గారు నమస్కారం అండి. మీరు అడిగే క్వశ్చన్ చాలా ఇన్సైట్ఫుల్ క్వశ్చన్స్ అండి. అది కామన్ మ్యాన్కి నుంచి ఈవెన్ ఆస్ట్రాలజర్స్ మాకు ఇటు పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా షేర్ చేయాలని నాకు థాట్ ఉంటుందండి. కాకపోతే ఏమంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు సహజంగా చాలా చదువు ఉంటాం కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఏదని ఇంపార్టెంట్ అని మర్చిపోతూ ఉంటాం అనమాట. ఆ ఫ్లోలో ఉండటం వల్ల ఏదో ఒక కాల్ వస్తుంది, ఎవరో క్లయింట్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటారు. బట్ మీరు ఇలా ఇన్సైట్ఫుల్ క్వశ్చన్స్ జనాలకు అవసరం అయ్యే పాయింట్ ఆఫ్ అడగటం చాలా సంతోషం. అది వాళ్ళకి కూడా సంతోషం. సో ఒకటి మీరు చాలా బాగా చెప్పారండి, గ్రహణం వీళ్ళకి ఎలా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే పాపం చాలామందికి జాబులు పోయినాయండి. నాకు లాస్ట్ మంత్ జాబులు పోయి చాలామంది ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మన రాశి ఫలాలు కూడా చెప్పున్నాను నేను. అట్లీస్ట్ ఒక 30 మెంబర్స్కి 15 to 20% ఖచ్చితంగా జాబులు అయితే ఎక్కువైనాయి. కొంతమంది జాబులు పోయేదాకా పరిస్థితులు వచ్చేసాయి నాకు వచ్చిన కాల్స్లో. మిగతా ఎంతమందికి ఉన్నా మనకైతే ఐడియా లేదు. అగైన్ వాళ్ళు ఇండివిజువల్గా జాతక చక్రం కనుక చూసుకుంటే దశాభుక్తి బాగుంటే అంత ప్రభావం పడదు. కానీ ఖచ్చితంగా చాలామందికి జాబులు అయితే పోయినాయి, నాకు కాల్స్ అయితే వచ్చినాయి. అలాంటి వాళ్ళకి ఒక శుభవార్త ఈ టైంలో మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి 3-4 శుభవార్తలు ఉన్నాయి. ఒకటి, గ్రహణం ఏదైతే రాబోతుందో ఈ గ్రహణం వాళ్ళకి అనుకూలంగా ఉంది. అది ఒకటి మంచిది. అనుకూలంగా ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఆ గ్రహణం పట్టు విడుపు మధ్యలో ఒక 2 గంటల 38 నిమిషాల టయాన్ని ఆధ్యాత్మికంగా కనుక వీళ్ళు స్పెండ్ చేయగలిగితే అనేక ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఈ టైంలో. అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న క్రైసిస్లో నుంచి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక జంక్షన్ పాయింట్ ఈ గ్రహణం. మనకు 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి ఉగాది రాశి ఫలాలు, ఉగాది చాలా ఇంపార్టెంట్ మనకి. రెండోది గ్రహణాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహణం టైంలో డైనమిక్స్ చేంజ్ అవుతాయండి, అంతకుముందు ఉన్నా లేకపోయినా కానీ. ఈ జంక్షన్ పాయింట్ని కరెక్ట్గా ఎవరైతే క్లవర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళిపోతారండి. అబ్బాయి ఇది మూఢనమ్మకం మాకెందుకు, వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది. అగైన్ ఇది కర్మ, వాళ్ళ బుద్ధి ఏమంటారు కర్మానుసారణని. చెత్త కర్మ 100 పెట్టుకుని ఉంటే ఇట్లాంటి ఏమని చెప్పినా ఎక్కువ అనమాట. మన వీడియోలు ఎవరైతే చూస్తారో కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు లాస్ట్ 2 years నుంచి పడున్నారు. వాళ్ళకి అష్టమ శని అయితేనేమి, రీసెంట్గా కొంచెం దాని నుంచి బయటకు రావటం అయితేనేమి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇంకా ఎవరైతే ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నారు లాస్ట్ 2-3 months అగైన్ జాబుల ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణం తర్వాత ఒక కొత్త న్యూ లైఫ్ రావాలి అని చెప్పేసి మనం కోరుకుందామండి. ప్లానెట్స్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది, గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఒక లక్ పీరియడ్ మనకి రాబోతుందని మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇందులో నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలంతా మన కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో ఈ అక్షరాలంతా కర్కాటక రాశిలో ఉంటారు. మనకేమవుతుందంటేనండి స్కేల్ బట్టి కరెక్ట్గా కొట్టినట్టు ఓకే మంత్ 15th అటు ఇటుగా అన్ని గ్రహాలు మారిపోయినాయండి. 17th వచ్చేటప్పుడు సూర్యుడు మారుతూ ఉన్నారు, 13th వచ్చేటప్పుడు గురువు మారుతున్నారు, 15th ఎగ్జాక్ట్గా 2 గ్రహాలు మారుతున్నాయి. అవి వచ్చేటప్పటికి బుధుడు శుక్రుడు 2 15th మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాల యొక్క సంచారం స్థితిగతిని బట్టి మనం చూసుకుంటే మన మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. మన సూక్ష్మంగా ఎలా ఉంటుందో మనం ఇందులోనే తెలుసుకోవచ్చు. ఇందులో సూర్యుడు మారకముందు ధనంతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు సూర్యుడు మారిన తర్వాత 15 తర్వాత ధన ప్రవాహం స్టార్ట్ అయిపోతుందని చెప్తారు. ధనలాభం ఉంటుంది, అఖిల విషయ భోగము అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. అయితే 15th తర్వాత కూడా లక్ష్మీ కళ వాళ్ళకి వచ్చేస్తుంది. రిపప్రియం, శత్రువులు అనేవాళ్ళు ఎవరు వీళ్ళకుండరు, ఎవరైనా ఉన్నా కానీ చక్కగా వచ్చి నమస్కారం చేసి వీళ్ళతో బాగా మాట్లాడుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటారు. తర్వాత విత్త సిద్ధ్యం, ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. ఇంకొకటి రాతి భయం, శత్రువుల నుంచి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నా అంతకుముందు ఈ టైంలో అవన్నీ సమస్యపోయి నీట్గా ఉంటుంది. అంటే ఒక మంచి టైంలోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి శుక్రుడు 12వ ఇంట్లో ఉండి ధన ప్రవాహానికి అతిగా ఖర్చు చేసే ఒక టైం ఉంటుంది వీళ్ళకి. అంటే ఇల్లు కట్టుకోవటము, లేదంటే వెహికల్స్ కొనటము, ఏదన్నా కొనటం, గుళ్ళు గోపురాలకు దాన ధర్మాలు చేయటం, ఇలా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏమంటారు శుభకార్యమూల వ్యయకృత అంటారు. శుభకార్యాల గురించి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ టైంలో గురువు వీళ్ళకి అనుకూలంగా ఉండి ధన ప్రవాహం వీళ్ళది బయటకు పోయేది కాస్త ఆగిపోయి ధన ప్రవాహం ముందుకు వస్తుంది. అంటే ఒక రకం గురువు కూడా వీళ్ళకి ఒక మంచి చేస్తున్నాడు. అంటే ఏమంటారు గురువు మంచి చేస్తున్నాడు, గ్రహణం మంచి చేస్తుంది, ఇప్పుడున్న గ్రహాలన్నీ కూడా చాలా మంచి చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పీరియడ్ అని మనం అనుకోవాలి.
అయితే కొంతమంది కామెంట్ పెట్టొచ్చు, ఏమండి మీరు అలా చెప్తున్నారు, మీ టీవీలో ఏంటో మాకు జిలేబీ తిన్నట్లు ఉంటుంది, ఇక్కడేమో మా జీవితాలు మారట్లేదండి, అంతా అలాగే ఉంది. వాతలు పెడుతున్నట్లుందండి, వాతలు వస్తున్నాయన్నట్లు మాట్లాడుతూ కామెంట్ పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఇది ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది మైండ్ సెట్. బట్ మీ జీవితంలో ఎలాంటి ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది, దశాభుక్తి ఏంటి, ఇంకా వేరే పారామీటర్స్ ఉంటాయండి, వర్షఫలం, ఇలాంటివన్నీ చూసుకుంటే మనకి యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అందుకని బాగుంది కానీ మీకు ఇబ్బందులు ఉన్నాయంటే ఇది టైం, మీరు యాస్ట్రాలజర్ని కలవాలి అనేదానికి ఒక సింబల్. అంతే కదా, అందరూ హెల్తీగా ఉన్నారు, నాకు మాత్రం హెల్తీగా లేదంటే డాక్టర్ని కలవాల్సిన టైం వచ్చేసిందని. అందరికీ బాగలేదు, నాకు బాగలేదు, అందరూ బాగున్నా, నేను బాగున్నా, యు ఆర్ ఇన్ ద రైట్ ఫ్లో అన్నట్లు అనమాట. ఇది ఒకటి గమనించుకోండి. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయండి, కరేజ్ పెరుగుతుంది, వీళ్ళు చెప్పిన మాట వింటారు, వాళ్ళలో ఒక అధికారం, పవర్, ఒక కాన్ఫిడెన్స్, డిగ్నిటీ, స్టైల్ అన్నీ వచ్చేస్తాయండి. మనకు మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యంగా బాగుంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు, అర్ధలాభం ధనలాభం ఎప్పుడూ ఉంటుంది, పుత్రులతో సౌఖ్యం సంతోషంగా ఉంటారు. చూడండి, వెరీ సింపుల్ అండి. మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే మన దగ్గర కొందరు వస్తారండి. ఈ శ్లోకంలో అదే రహస్యం కదా. మనకు హెల్త్ బాగలేక మనం ఏడుస్తూ కూర్చుంటే మన దగ్గరికి ఎవరికి పోరు, ఈ ఏడు పోహడరా బాబు అని. అందుకని ఎప్పుడు హ్యాపీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా ఉన్నవాళ్ళని చూసి దేవుడే ఇష్టపడతాడంట. అందుకని కొంతమంది వర్రీ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళ హ్యాబిటే వర్రీ, బాధపడుతూ కూర్చుంటారు. వాళ్ళ చుట్టూ ఎంత మంచి అవి చూడరు, లేదు లేదని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అందులో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం మానసిక మూన్ కదండి, కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. బట్ ఇది టైం సెలబ్రేట్ చేసుకోవాల్సిందండి. నెక్స్ట్ ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి కుటుంబానికి సంబంధించి, సుఖానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కంఫర్ట్ అనేది కొంచెం తగ్గుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మనీ ఫ్లో ఇస్తారు. మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే 4వ ఇంట్లో కుజుడు ఉంటే భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయ, రోగపీడాది సంతాపం, చతుర్థస్థానికే కుజ అని మనకు చెప్తుంటారు. అంటే కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. ఒక ఆస్పెక్ట్లో ధనం ఫ్లో ఇచ్చేసి శత్రువుల మీద విజయాన్ని తీసుకొచ్చి ఒక పని అవుట్ చేస్తాడు, అల్టిమేట్గా అనుకున్న పని సక్సెస్ చేపిస్తాడు. కానీ మధ్యలో ఆ భాగ్యహాని, లక్, ఏదైనా కనుక లక్కీగా కావాల్సి అనుకుంటే కొంచెం ఆగిపోయి ఉంటుంది. భయం, క్రోరం, అతిగా భయపడే సందర్భంలో బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ బట్ అనుకున్న పనిని మాత్రం ఖచ్చితంగా డెలివరీ చేసి ఇచ్చేస్తే ఒక గొప్ప ప్లానెట్ వీళ్ళకి 4th హౌస్లో అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా మంచి గ్రహం అండి. శుక్రుడు యొక్క అనుగ్రహం వల్లే లవ్, మ్యారేజ్, సంసారం, లగ్జరీ, కంఫరీ, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మనం ఇవన్నీ చూసేది మాత్రం బికాజ్ ఆఫ్ శుక్ర. అందంగా ఉంటేనే చూస్తాం, లేకుంటే ఎవరు చూస్తారండి, అంతే కదా. మూవీలో కూడా అందంగా ఉంటేనే చూస్తాం, లేకుంటే ఎందుకు చూస్తామండి. 5-star హోటల్కి వెళ్తాం, షాపింగ్ మాల్స్కి, దిస్ ఆర్ ఆల్ లగ్జరీ అనమాట. ఇలాంటి శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో 2వ స్థానంలో అగైన్ మనకి మాట్లాడే మాట, మనం సంపాదించే సంపాదనలు, వజ్రాలు, వైడూర్యాలు, నగలు, అసెట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కుటుంబం, మనకి కుటుంబ స్థానం అంటారు అన్నమాట. 2వ వేళ టోటల్గా కుటుంబం వచ్చేప్పుడు బాగుంటుందని చెప్పుకోవాలి. అందుకని మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగు అని మనకు చెప్తాను. 2వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే కుటుంబం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ సల్లాపం అని చెప్తారు. అంటే జెంట్స్ అయితే లేడీస్తో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, భార్యాభర్తలు కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, బయట ఫ్రెండ్స్, కొలీగ్స్ కావచ్చు. ఇదే విధంగా లేడీస్ అయితే కనుక జెంట్స్తో చక్కగా మాట్లాడుతుంటారు, హస్బెండ్ కావచ్చు, కొడుకులు కానీ, వాళ్ళు ఉంటారు కదండి, ఇన్లాస్, వాళ్ళు ఇంట్లో. బయట ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఏమైనా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళతో కూడాను ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ వీళ్ళు గడుపుతూ ఉంటారు, మంచి కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తుంటారు. దేహ సౌఖ్యం, వస్త్రలాభం అని మనకు సమాచారం. అంతేకాకుండా మంచి ఫుడ్ తింటారు, పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. అత్తగారి, లేడీస్ అయితే అత్తగారు ఉంటారు కదండి, ఇన్లాస్తో చాలా చక్కగా మాట్లాడుతూ ఒక మంచి పొజిషన్, ఒక హెల్దీగా ఉండే వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుందండి. ఓకే, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం. వాళ్ళకి ఎక్కడ ఇది సరిలేదని చెప్పడానికి ఏమీ లేదు, అంతా బాగుందని చెప్పుకోవాలి. వాళ్ళకి మృష్టాన్నం అంటే ఫంక్షన్స్, చక్కగా హెల్దీ ఫుడ్, ధనలాభము, అగైన్ ధనలాభము, జయము, ఐశ్వర్యం.
సో ఒకటే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధనము కలహము అని ఉంటుంది. ఏదో ఒక విషయంలో వీళ్ళకి గొడవ వస్తుంది. బేసికల్గా అది అన్నదమ్ముల మధ్య కావచ్చు. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 23 లోపు ఒకసారి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ 2-3 ఒకేసారి వస్తాయి. ఏది మంచిది ఏది చెడ్డదని మనం చెప్పుకోవడానికి తేల్చుకోలేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఆస్ట్రాలజర్ని కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఇది ఒక పాయింట్, మీరు ఎందుకు ఆస్ట్రాలజర్ని కలవాలి అనేది. ఎందుకంటే మాకు ఆ ప్లానెటరీ కాంబినేషన్ వల్ల క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి చేస్తాం. రెండోది పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. అగైన్ వీళ్ళకి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, వృష్టాన్నం ఉంటుంది, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అయితే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫుల్ మంత్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు మేము చూసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే స్త్రీల ద్వారా అనుకోకుండా ఏదో ఒక ట్రబుల్ వస్తుంది. అది మదర్ కానివ్వండి, లేదంటే కూతురు కానీ ఎవరో ఒకళ్ళు స్త్రీల ద్వారా అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం మీకు ఉంటుంది. ఆఫీసుల్లో అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే లేడీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ దట్ వైస్ వర్స విత్ లేడీస్ అనుకోండి, జెంట్స్ లేదంటే వాళ్ళు బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనసులో పెట్టుకొని చక్కగా మంతంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మంచి టైంలో ఉన్నారు, మంచి టైంలో ఇంకా మంచి చేస్తే మంచి పనులు ఉంటాయి. జనరల్గా బాగలేనప్పుడు మనం గుడికి వెళ్తాము, అన్నీ చేసుకుంటాం, బాగలేదు కాబట్టి బాగున్న టైంలో చేస్తే ఇంకా బాగుంటారు. సో ఇంకాస్త ఈ మంచి ఫలితాలు ఎక్స్టెండ్ అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి? సో ఒకటి, వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు 2 చేసుకోవాలండి. ఒకటి, భార్యాభర్తల మధ్య చాలా గొడవలు ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. అలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చూపించుకోవటం. వీళ్ళైతే ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు హారోస్కోప్ అనాలిసిస్ చూపించుకోవటం, వాళ్ళ మధ్య సినర్జీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. రెండో, దీనికి సంబంధించిన హోమాలు వచ్చేటప్పటికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, లేదా రెండోది మనకి చండీ హోమం, చండీ పారాయణం. చాలామంది డైవర్స్లకు అప్లై చేసి మధ్యలో హ్యాంగ్ అయ్యి ఉంటారండి. పాపం అటు డైవర్స్ రాదు, ఇటు కలిసి ఉండరు, పెళ్లి చేసుకోలేరు. ఇది చాలా టఫ్ అయిన ప్రాబ్లం అండి. మేజర్గా ఎక్కువ బాధపడేది ఎవరంటే నాకు తెలిసినంతవరకు వాళ్ళిద్దరు ఎనివే ఒకటి, వీళ్ళ పేరెంట్స్ బాధపడుతుంటారండి. వీళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు ఏమో దాంతోపాటు పిల్లలు ఉంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. సో ఇది చాలా ఏమంటారంటే ఇట్స్ నాట్ గుడ్ సైన్ అండి. ఎవరికి కూడా మంచిది కాదు అది కదా. దాన్ని మనం ఆధ్యాత్మిక రూపంలో చాలా ఈజీగా తీసేయొచ్చండి. చాలా పూజలు, వ్రతాలు, హోమాలు అవన్నీ ఉండే అవి కొంచెం కనుక చేసుకోగలిగితే వెరీ స్మూత్గా అనుకున్న పనులన్నీ జరుగుతుంది. అట్ ద ఎండ్ లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అండి. ఉన్నదాన్ని ఇలా పాడు చేసుకుంటే ఎలా. రెండోది, ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటే, బిజినెస్ లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే, లేదంటే అప్పుల్లో ఇరుక్కొని ఉండి, లేకుంటే పెద్ద బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా పెద్దగా ఎదగాలి, ధన ప్రవాహానికి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అద్భుతమైన మనకి హోమాలు, యజ్ఞాలు ఎన్నో ఉన్నాయండి, మంత్రాలు, స్తోత్రాలు. అవి పట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి, మేము కుబేర పాశుపత అభిషేకం చేస్తాం. రెండోది, మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది, త్వరగా డబ్బు రావడానికి, తర్వాత అప్పు ఇచ్చిన డబ్బు రావడానికి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. మా అమ్మవారికి సంబంధించిన ఎన్నో హోమాలు, రహస్యాలు, తంత్రాలు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని డబ్బు రాదు అని బాధపడకుండా, ఎవరైతే అట్లీస్ట్ మంత్లో ఆల్రెడీ 10-15 లక్షలు సంపాదించుకుంటున్నారో వాళ్ళకి పెద్ద డబ్బులు పెంచడం కష్టమేం కాదండి. లేదంటే కొంతమంది పెద్ద బిజినెస్లు చేస్తుంటారు, 2-3 హోమాలు చేపించేసేసుకుని డబ్బు ఎందుకు రాదు చూద్దాం, అంతే కదండి. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. గ్రహణాన్ని చక్కగా ఉపయోగించుకోండి. దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి 22 నుంచి ఇవన్నీ చక్కగా సెలబ్రేట్ చేసేసుకోండి. ఫ్యామిలీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, అంత హ్యాపీగా ఉంటుందండి. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.